ప్రజానీకం ఏంటంటే కూలి పని కనీసం 20 రోజులు చేయాలి. 20 రోజులు పని చేసినటువంటి వాళ్లకు 6,000 రూపాయలు ఇస్తారు. మనకు ఉపాధి హామీ కార్డు ఉండి 20 రోజులు పని చేయలేదనేటువంటిది ఈసారి ఉంటే ఈ ఎండాకాలం వల్ల మీరు 20 రోజులు పనికి పోండి, తప్పకుండా అది కూడా వర్తిస్తుందని చెప్పేసి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. దీంతో పాటు ఇల్లు లేని పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి ఇంకొక 500,000 ఎక్కువ ఇచ్చేటువంటి ఒక అవకాశం కూడా ఉంది. కాబట్టి దాదాపు మనకు ఇప్పటికీ నేను 2014 నుంచి 18 వరకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక 800 ఇళ్ళు కట్టించినాం. అది చిట్యాల్లో, బ్రాహ్మణ వెల్లంలో, ఒట్టిమడికలో, పాములలో కొన్ని బిల్డింగ్లు అయ్యి ఉన్నాయి. అవి మందికి ఆ ఇల్లు పోతే మాకు ఇంకొక 800 సేవ్ అవుతాయి, దీంట్లో ఇంకా పేదోళ్ళకి ఇచ్చుకోవచ్చు అని కూడా చెప్పినాం. ఇట్లా ఇవన్నీ కలిపితే దాదాపు 5,000 వరకు మనము ఇల్లు తెచ్చుకునేటువంటి ఒక ఏర్పాటు చేస్తున్నాం. ఈ 5,000 ఇండ్లు కూడా ఈ లిస్టులో బిల్డింగులు ఉన్నటువంటి వాళ్ళకు ఇంకొకరికి వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే పొరపాట్లో వస్తే కూడా మీరు చెప్పండి, తప్పకుండా దాన్ని తొలగిస్తారు, అర్హత ఉండేటువంటి వాళ్ళకు పెడతారు. మీ అందరికీ కూడా నేను ఇచ్చేటువంటి హామీ ఏంటంటే నేను 24 గంటలు మీకు అందుబాటులో ఎక్కడికల్నే ఉన్నాను. ఏ పేదవాడికి ఇల్లు విషయంలో, రేషన్ కార్డు విషయంలో బాధ్యత నాది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. దీనికి తోడు ఇంతకుముందు మనకు వెనక ఒకరిద్దరు మాట్లాడి గడిచిన 7.5 లక్షల కోట్ల అప్పు అంతకుముందు టీడీపీ పరిపాలించింది, అంతకుముందు కాంగ్రెస్ పరిపాలించింది.